ఏంటి భయపెట్టాలని చూస్తున్నావా? వెళ్ళి మావయ్యకి నిజం చెప్పు. ఏం జరుగుతుందో చూడు. పిచ్చి చెల్లి, నన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా. ఆ మాత్రం నా గురించి నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే ప్రూఫ్ ఎంత బలంగా ఉంటుంది చెప్పు. ఏంటి అర్థం కాలేదా? నిజం చెప్పబోయేది నేను కాదు నిషి. మళ్ళా ఇంకెవరు చెప్పేది? అటు చూడండి పిన్ని. మావయ్య నీకోసం నీ దగ్గర డబ్బులు తీసుకుని అబద్ధం చెప్పిన డాక్టరే ఇవాళ నిజం చెప్పబోతున్నారు. ఏమంటున్నావే? ఏ బి కాదు నిషి, డాక్టర్ గారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. నీ పంతో నెగ్గించుకోవడానికి నీ కుటుంబాన్ని ఎంత మోసం చేశావు నిషిక. ఛీ, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అన్నయ్య గారు, మీకు విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడుతూ ఉండారు. మొత్తం తెలుసుకున్నాను కాబట్టే అమ్మా నా పెద్ద కూతురు వైపు నిలబడి మాట్లాడుతున్నాను. నాన్న, అది మీకేం చెప్పిందో నాకు తెలియదు కానీ అదంతా అబద్ధం. అది అబద్ధం చెప్తోంది. నా మీద కోపంతో కడుపు మంటతో ఇదంతా చేస్తోంది. ఛీ, నోర్మయ్యమ్మ. సిగ్గు లేకపోతే సరే, చేసిందే వెదవ పని, పైగా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నాన్నకి డాక్టరే మొత్తం నిజం చెప్పేసింది నిషి. ఇప్పుడు నువ్వింకా అబద్ధం చెప్పడంలో అర్థం లేదు. ఇదంతా చేయటానికి ఎంత ధైర్యమే నీకు? నిన్ను తప్పు చేశావు నిషి. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. ఈసారి నువ్వు కొడితే చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే చెప్పు. లాగి పెట్టి కొట్టి తప్పుకి ఒప్పుకి తేడా చెప్పాలనుంది, కానీ ఆ పని నేను చేయను. ఎందుకంటే మావయ్య గారికి నిజం చెప్తే ఆయనే చేస్తారు ఆ పని.